ఎన్డీఏ పాలనలో తిరుమల శ్రీవారి ఖ్యాతి మరింత పెరిగిందని బీజేపీ నేత నవీన్ కుమార్ అన్నారు. సీఎం చంద్రబాబు మార్గనిర్దేశంలో టీటీడీలో ఆగమ శాస్త్ర ప్రకారం అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. తిరుచానూరు బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి దర్శనాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారని కొనియాడారు. అయితే టీటీడీపై ఇటీవల ఉద్దేశపూర్వకంగా మీడియాలో వస్తున్న వరుస కథనాలకు బాధ్యులు ఎవరో తేల్చాలని డిమాండ్ చేశారు. టీటీడీ విజిలెన్స్, రాష్ట్ర నిఘా వర్గాలు ఈ విషయంపై దృష్టి సారించాలని కోరారు. టీటీడీ బోర్డు సమావేశాల అజెండాలో తీసుకుంటున్న నిర్ణయాలు ఎలా బయటికి వస్తున్నాయని ప్రశ్నించారు. విజ్ఞప్తి ఏమంటే టీటీడీ ధర్మకర్తల మండలిలో తీసుకునే నిర్ణయాలు ఏ విధంగా బయటకు వస్తున్నాయి, అది కూడా ఏదైనా టీటీడీలో నిర్ణయాల్లో ఏదైనా పొరపాట్లు ఉంటే ధర్మకర్తల మండలిలో ఉన్నటువంటి ఎవరైతే సభ్యులు, చైర్మన్ గారు ఉంటారో అంతర్గతంగా చర్చించి అది మంచిదైతే ఆమోదించాలి, లేదా పొరపాటుగా అజెండాలోకి వచ్చితే దాన్ని తొలగించేస్తే సరిపోతుందండి. అలా కాకుండా ఈరోజు మీడియాకి లీకులు ఇవ్వడం వలన టీటీడీ ప్రతిష్ట దెబ్బతింటుంది, కూటమి మీద భక్తులలో అపనమ్మకం ఏర్పడుతుంది. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను, అసలు టీటీడీ బోర్డులో లీక్ వీరుడు ఎవరు? దీని మీద టీటీడీ విజిలెన్స్ అధికారులు, నిఘా సంస్థలు దృష్టి సారించాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎంతో పారదర్శకంగా టీటీడీలో సంస్కరణలు తీసుకురావాలి, సామాన్య భక్తులకి దర్శన భాగ్యం కల్పించాలని చెప్తూ ఉంటే ఇక్కడ చైర్మన్ గారు అనేక అంశాల మీద దృష్టి సారించి ఈరోజు భక్తులకి కానీ అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులకు కానీ ఎటువంటి సమస్యలు లేకుండా చేస్తూ ఉంటే, ఏదో సమస్య ఇప్పుడు అజెండాలో ఒక సందర్భంలో ఏదైనా వచ్చినప్పుడు అది అందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తే దాన్ని పక్కన పెట్టవచ్చండి. దాన్ని మళ్ళీ మీడియాకి ఇవ్వాల్సిన పని లేదు. ఇంటి గుట్టుని బయటేసుకున్నట్టు ఇంటి దొంగల పనే ఇదంతా. కాబట్టి దయచేసి ఈరోజు ప్రతిపక్షాలకి మీరు అస్త్రంగా మారద్దండి. గత ప్రభుత్వంలో ఏ విధంగా అయితే పాలకులు, కొంతమంది అధికారులు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని అధికారుల మీద ఒత్తిడి చేసి ఆ రోజు మా ఇష్టంగా మేము నిర్ణయాలు తీసుకుంటాము అని చెప్పి తీసుకొని ఈరోజు ఏ విధంగా కోర్టు కేసులు, జైళ్ళకి తిరుగుతున్నారో ప్రపంచమంతా చూస్తున్నారు, భక్తులంతా కూడా. అలాంటి అవకాశం దయచేసి ప్రతిపక్షాలకి ఇవ్వద్దండి. ఎందుకంటే మీరు అంతర్గతంగా ఏదైనా సమస్యలు ఉంటే టీటీడీ బోర్డులో చర్చించుకొని అది మంచిదైతే ఆమోదించండి. ఏదైనా కూడా, ఏ విషయమైనా కూడా మీకు అందుకే ఆ అవకాశం ఇచ్చాడు భగవంతుడు. భక్తులు మెచ్చే విధంగా మీరు పరిపాలన కొనసాగించాలని చెప్పని భగవంతుని ఆశీస్సులతో ధర్మకర్తల మండలి సమావేశాల్లో ఆయన్ని ఒకసారి గోవిందనామ స్మరణతో మీరు ఏ కార్యక్రమమైనా తలపెట్టాలి తప్ప వ్యక్తిగతంగా స్వార్థ రాజకీయాల కోసం మనం అంతర్గత వ్యవహారాన్ని బయటేసుకుంటే భగవంతుని తీసుకొచ్చి రోడ్లో పెట్టేట్టు అయిపోతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.